ఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో ఒక లార్జ్ డేటాలో ఉన్న బ్లాంక్ రోస్ ని ఎలా డిలీట్ చేస్తామండి? ఇండివిడ్యువల్ రోస్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్, ఇలా డిలీట్ చేస్తాం. ఇది కరెక్ట్ కాదండి. ఎక్సెల్ డేటాలో ఉన్న బ్లాంక్ రోస్ ని ఒకేసారి డిలీట్ చేయొచ్చండి, అది 3 రకాలుగా. అవునండి, 3 మెథడ్స్ లో మనం బ్లాంక్ రోస్ ని ఒకేసారి మనం డిలీట్ చేయొచ్చండి. ఇందులో ఏది ఈజీ మెథడో దాన్నే ఫాలో అవ్వండి. కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. ఆ బ్లాంక్ రోస్ ని ఎలా డిలీట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఎస్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చి గో టు స్పెషల్. ఈ ఆప్షన్ లో పర్టికులర్ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకొని ఆ ఎంటైర్ రో మొత్తం డిలీట్ చేస్తామండి. ఇక్కడ నేను పర్టికులర్ గా నేనేమనుకున్నాను, ఐడి నెంబర్ ఎక్కడెక్కడైతే లేదో ఆ ఎంటైర్ రోస్ మొత్తం డిలీట్ అవ్వాలండి. ఇక్కడ కొన్ని చోట్ల మనకి సిటీ గానీ ఫోన్ నెంబర్ గానీ లేదండి, ఆ రోస్ డిలీట్ అవ్వకూడదండి. పర్టికులర్ గా ఐడి నెంబర్ ఎక్కడైతే లేదో, ఏ పర్సన్స్ కి అయితే లేదో ఆ ఎంటైర్ రోస్ మొత్తం డిలీట్ అయిపోవాలి. అలా డిలీట్ చేయాలంటే ఆ ఐడి నెంబర్ లో లాస్ట్ ఐడి నెంబర్ ని క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ హోమ్ బటన్ క్లిక్ చేయండి. మనకి టాప్ కి సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు డైరెక్ట్ గా హోమ్ ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ గో టు స్పెషల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బాక్స్ అయితే ఓపెన్ అయిందండి. ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకు ఆ పర్టికులర్ కాలం లో బ్లాంక్ సెల్స్ మొత్తం సెలక్షన్ అయినాయండి. ఇప్పుడు ఆ ఎంటైర్ రోస్ మొత్తం డిలీట్ అవ్వాలండి. అలా డిలీట్ అవ్వాలంటే అదే హోమ్ ట్యాబ్ లోనే మీరు ఇక్కడ డిలీట్ పక్కన ఏరో మార్క్ ఉందా క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ షీట్ రోస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఎట్ అ టైం ఒకేసారి మనకి ఐడి నెంబర్ లేని చోట ఎంటైర్ రోస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా ఒకేసారి డిలీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం ఆప్షన్స్ యూజ్ చేసామండి. ఆప్షన్స్ కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్స్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఏం చేశారు, ఐడి నెంబర్ లో లాస్ట్ సెల్ ని క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ హోమ్ బటన్ క్లిక్ చేశారు. దీని తర్వాత షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాం చూడండి, కంట్రోల్ జీ, గో టు విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు కీబోర్డ్ లో ఆల్ట్ ఎస్ ప్రెస్ చేయండి. గో టు స్పెషల్ విండో ఓపెన్ అయింది. ఇక్కడ బ్లాంక్స్ అనే రేడియో బటన్ సెలక్షన్ అవ్వాలంటే కే అనే కీ బటన్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అప్పుడు బ్లాంక్ సెల్స్ మొత్తం సెలక్షన్ అయినాయి. ఇప్పుడు మీరు డిలీట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలంటే కీబోర్డ్ లో కంట్రోల్ మైనస్ క్లిక్ చేయండి. ఇక్కడ డిలీట్ అనే విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు డౌన్ యారో కి క్లిక్ చేసి ఎంటైర్ రో అనే రేడియో బటన్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా మనకి బ్లాంక్ రోస్ మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోతాయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి ఫిల్టర్ ఆప్షన్ అండ్ కౌంట్ ఫార్ములా రెండింటిని యూజ్ చేయండి. ఇది కూడా ఇంకో ఈజీ మెథడ్ అండి. ఈ పర్టికులర్ ఆప్షన్ లో ఎంటైర్ రో అనేది మీకు బ్లాంక్ గా ఉండాలండి. కొన్ని చోట్ల నాకు ఎక్స్ట్రాగా ఐడి నెంబర్ లేకపోయినా ఫోన్ నెంబర్ ఉంది అండ్ జెండర్ ఉందంటే కుదరదండి. ఎంటైర్ రో మొత్తం ఖాళీగా ఎంటీగా ఉంటేనే మనం ఆ ఎంటీ రోస్ ని డిలీట్ చేయగలమండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా ఇంకో కాలం తీసుకోండి, ఒక ఫీల్డ్ నేమ్, ఏదైనా ఎగ్జాంపుల్ గా ఒక ఫీల్డ్ నేమ్ యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా అని. ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాను, ఈక్వల్ టు కౌంట్ ఏ. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని ఆ రో మొత్తాన్ని సెలక్షన్ చేశానండి. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశానండి. ఇక్కడ ఎన్ని సెల్స్ లో డేటా అయితే ఉందో ఆ సెల్స్ కౌంట్ అనేది వచ్చిందండి. ఇప్పుడు లాస్ట్ పర్సన్ దాకా ఈ ఫార్ములాని డ్రాగ్ చేయండి, ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఓకేనా? కొన్ని చోట్ల 5 వచ్చినాయి, 6 వచ్చినాయి, అలానే కొన్ని చోట్ల 0 వచ్చిందండి. చూడండి, అంటే ఎక్కడైతే 0 వచ్చిందో అవన్నీ ఎంటీ రోస్ అండి. ఇప్పుడు మీరేం చేస్తారండి, ఆ జీరోస్ ఉన్న వాటిని ఫిల్టర్ చేయండి. ఫిల్టర్ చేయాలంటే ఈ ఎంటైర్ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేసి ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేయండి. హోమ్ ట్యాబ్ లోనే సార్ట్ అండ్ ఫిల్టర్. మీరు ఇక్కడ ఫిల్టర్ చేయాల్సింది కౌంట్ లో కాబట్టి ఇక్కడ ఆ ఫీల్డ్ నేమ్ లో యారో మార్క్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అన్ని అన్సెలక్షన్ చేయండి. 0 వాటికి సెలక్షన్ చేసి ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎంటీ రోస్ మొత్తం మనకి ఫిల్టర్ అయినాయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని అంటే జీరోస్ ఉన్న డేటా మొత్తాన్ని సెలక్షన్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ పక్కన యారో మార్క్ ఉందా క్లిక్ చేయండి. డిలీట్ షీట్ రోస్. డైరెక్ట్ గా మనకి ఎంటీ రోస్ మొత్తం డిలీట్ అయిపోతాయండి. లేదా మీరేం చేస్తారో డైరెక్ట్ షార్ట్ కట్ ఉంది కదండి, కంట్రోల్ మైనస్ డిలీట్ ఎంటైర్ షీట్ రో. ఓకే ప్రెస్ చేయండి, మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా తీసుకున్న ఆ ఫీల్డ్ నేమ్ ఫిల్టర్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇదిగోండి, ఎంటీ రోస్ మొత్తం డిలీట్ అయినాయి. ఎక్స్ట్రాగా తీసుకున్న కాలం ని డిలీట్ చేయండి. అండ్ ఈ టేబుల్ ని ఫిల్టర్ చేశారు కదండి, అన్సెలక్షన్ చేయండి. ఓకేనా? ఇదో పద్ధతి. అండ్ థర్డ్ మెథడ్ చూడండి, ఇది వచ్చి పవర్ క్వరీలో చేస్తామండి. ఇందులో కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి, కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి.
చూడండి, ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ ఎంటైర్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. పర్టికులర్ గా ఈ టేబుల్ మొత్తం కాకుండా ఇంకా మీరు ఎక్స్ట్రాగా డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నారండి. కాబట్టి మీరు ఒక ఎంటీ రోస్, కొన్ని ఎక్స్ట్రాగా రోస్ కూడా సెలక్షన్ చేశారు. 300 రోస్ దాకా సెలక్షన్ చేసి దీనికంటూ ఒక నేమ్ అనేది డిఫైన్ చేయండి. నేమ్ అనేది డిఫైన్ చేయాలంటే మీరు నేమ్ బాక్స్ లోకి వెళ్ళి క్లిక్ చేసి ఇక్కడ నేమ్ ఇవ్వండి, మై రేంజ్. ఎంటర్ ప్రెస్ చేయండి. అంటే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసిన రేంజ్ బట్టి మై రేంజ్ అని ఒక నేమ్ అనేది డిఫైన్ అయిందండి. ఇప్పుడు మీరు అన్సెలక్షన్ చేసి నేమ్ బాక్స్ లోకి వెళ్ళి ఇక్కడ యారో మార్క్ ఉందా క్లిక్ చేసి మై రేంజ్ క్లిక్ చేశారనుకోండి, ఆ రేంజ్ మొత్తం ఈ విధంగా ఆటోమేటిక్ గా సెలక్షన్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఆ రేంజ్ ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. ఫ్రమ్ టేబుల్ బై రేంజ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీకు పవర్ క్వరీ ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుందండి. ఆ విండో ఓపెన్ అవుతుంది. అంటే ఆ రేంజ్ మొత్తం యాడ్ అయిందా లేదా? ఇక్కడ మీకు నల్ అని ఉంది కదండి, ఇవన్నీ బ్లాంక్ రోస్ అండి. వీటిని డిలీట్ చేయాలంటే ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ లోనే రిమూవ్ రోస్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిమూవ్ బ్లాంక్ రోస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. బ్లాంక్ రోస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. అండ్ ఇదే డేటా మనకి ఎక్సెల్ లో కన్వర్ట్ అవ్వాలంటే క్లోజ్ అండ్ లోడ్, క్లోజ్ అండ్ లోడ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సపరేట్ షీట్ లో మనకి మై రేంజ్ అనే నేమ్ తో సపరేట్ షీట్ లో మనకి డేటా కన్వర్ట్ అవుతుందండి. ఇదిగోండి మెథడ్ 3. ఈ షీట్ అనేది సోర్స్ డేటా అండి. ఈ డేటాని బేస్ చేసుకొని మనకి సపరేట్ షీట్ లో మనకి బ్లాంక్ రోస్ డిలీట్ అయ్యి డేటా కన్వర్ట్ అయిందండి. ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి, టోటల్ గా మనకి ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయండి? 199 ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సోర్స్ డేటాలోకి వెళ్ళి ఇందులో ఏదైనా డేటా యాడ్ చేయండి, లేదా డేటాని డిలీట్ చేయండి. ఇక్కడ 2 రోస్ డేటాని కంప్లీట్ గా డిలీట్ చేశానండి. డిలీట్ చేసి సేవ్ చేయండి. అంటే 199 రోస్ లో 2 రోస్ డేటా డిలీట్ చేశానండి. ఇప్పుడు కన్వర్ట్ చేసిన ఆ షీట్ లోకి వెళ్ళి ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ అనండి. ఇదిగోండి ఆటోమేటిక్ గా అప్డేట్ అయిందండి. ఇక్కడ చూడండి 197 రోస్ గా అప్డేట్ అయిందండి. అంటే మీరు సోర్స్ డేటాలో ఏదైనా డేటా యాడ్ చేసినా లేదా డిలీట్ చేసినా ఆటోమేటిక్ గా ఇందులో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. లేదా ఇందులో ఎక్స్ట్రా మెంబర్ యాడ్ చేస్తున్నానండి, 10563 ప్రసాద్. సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు కన్వర్ట్ చేసిన షీట్ లోకి వచ్చి ఈ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేస్తున్నాను. ప్రెసెంట్ మనకి 197 రోస్ డేటా ఉంది. ఎక్స్ట్రాగా ఇంకో మెంబర్ యాడ్ చేశాను. ఎప్పుడైతే రీఫ్రెష్ చేశానో అదిగోండి 198 రోస్ అయింది. ఇలా మీరు డైనమిక్ గా డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా అప్డేట్ చేసిన డేటాని మీరేం చేయొచ్చు, పైవోట్ టేబుల్స్, చార్ట్స్ ఇలా కూడా క్రియేట్ చేయొచ్చు. ఈ డేటాకి సంబంధించిన టేబుల్ ఫార్మేట్ ఇదే కదండి. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి లోడ్ టు దీని మీద క్లిక్ చేయండి. ఇదిగోండి పైవోట్ టేబుల్ రిపోర్ట్, పైవోట్ చార్ట్స్ ఇలా మీరు సపరేట్ షీట్ లో కావచ్చు లేదా సేమ్ షీట్ లో కావచ్చు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఓకే వియర్స్, ఎక్సెల్ డేటాలో మనం బ్లాంక్ రోస్ ని ఒకేసారి ఎలా డిలీట్ చేయాలో అర్థమైనట్లే కదండి. వియర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.